అస్మద్గురుభే నమ. శ్రీమాత్రే నమ. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్రావణ శుక్ల ఏకాదశి, దీనిని పుత్రదా ఏకాదశి అంటారు. అయితే ఈ పుత్రదా ఏకాదశి నాడు చేయవలసిన విధి విధానాలు ఏంటి, నియమాలేంటి, పుత్రదా ఏకాదశి అనే పేరు ఎందుకు వచ్చింది, అసలు పుత్రదా ఏకాదశి సంవత్సరానికి ఎన్నిసార్లు వస్తుంది, ఇలాంటి విషయాలని మనం ఈ వీడియోలో చూద్దాం. సంతానం కోరే వాళ్ళు ఏ మంత్రాన్ని లేకపోతే ఏ శ్లోకాన్ని లేకపోతే ఏ స్తోత్రాలని చదవాలి, ఈ రోజు నుంచి మొదలుపెట్టి చదివేటటువంటి ముఖ్యమైన మంత్రం ఏ మంత్రం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది, తల్లిదండ్రులు పిల్లల బదులు తల్లిదండ్రులు చేయవచ్చా, నియమాలు విధి విధానాలు, చాలా తేలికైనటువంటి పరిహారాలు మొదలైనవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఈ పుత్రదా ఏకాదశి సంవత్సరానికి 2 సార్లు వస్తుంది. ఒకటి ఈ శ్రావణ మాసంలో వస్తే, ఇంకొకటి పుష్యమాసంలో వస్తుంది. ఈ పుత్రదా ఏకాదశి అనేది విష్ణువుకి చాలా ప్రీతిపాత్రమైనటువంటి ఏకాదశి, చాలా ఇష్టం విష్ణుమూర్తికి. ఎవరైతే ఈ పుత్రదా ఏకాదశి వ్రత కథని వింటారో, వ్రత కథని చదువుకుని అక్షతలు వేసుకుంటారో, వాళ్ళకి కర్మదోషాలు తొలగిపోయి పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది అని చెప్తారు. అయితే ఈ పుత్ర సంతాన ప్రాప్తి కావాలి అని కోరుకునే వాళ్ళు ఈ పుత్రదా ఏకాదశి వ్రతాన్ని ఖచ్చితంగా చేయాలంటే, సంతానం కోసం ఎదురు చూసే దంపతులు ఖచ్చితంగా ఆచరించవలసినటువంటి వ్రతం ఈ పుత్రదా ఏకాదశి. అయితే ఈ ఏకాదశి నాడు ఒక కథ కూడా ఉంది భవిష్య పురాణంలో. మహిజిత్తు అనేటటువంటి రాజు యొక్క కథతో ఈ వ్రతం మహిమ లింక్ చేయబడి ఉంటుందన్నమాట, వివరించబడి ఉంది. కాబట్టి ఈ రోజు విష్ణు యొక్క ఆరాధన, ఉపవాసం, జాగరణ ఎవరైతే చేస్తారో వాళ్ళకు ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోయి పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్పి భవిష్య పురాణం చెప్తోంది. అయితే ఈ ఏకాదశి వ్రత ఉపవాసం ఖచ్చితంగా చేయాలి. దంపతులు ఖచ్చితంగా ఉపవాసం చేయాలి. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ఆరోగ్యంగా లేని వాళ్ళు, వాళ్ళకైతే ఉపవాస దీక్షలో కొన్ని అమెండ్మెంట్స్ ఉంటాయి. కానీ సంతానం కోరుకునే దంపతులు మాత్రం ఖచ్చితంగా ఉపవాస నియమాలు ఖచ్చితంగా పాటించాలి. దశమి రోజు నుంచే వీళ్ళు బ్రహ్మచర్యం పాటించడం, సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడం. అంటే శనివారం నుంచి వీళ్ళు అలా చేయాలి. మద్య మాంసాలకు దూరంగా ఉండాలి. ఉల్లి, వెల్లుల్లి కూడా తినకూడదు. బయట ఫుడ్ కూడా తీసుకోకూడదనమాట. ఏ మాత్రము ఉల్లి, వెల్లుల్లి తగలకూడదు. బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఎప్పుడు దశమి, ఏకాదశి, ద్వాదశి పారాయణ అయ్యేంత వరకు కూడా, అంటే ఆ రోజంతా కూడా, అంటే శని, ఆది, సోమ ఈ 3 రోజులు కూడా నియమాలు ఖచ్చితంగా పాటించాల్సిందే. 2 పూట్ల దీపారాధన చేస్తే శ్రేష్టం వీలైతే. లేకపోతే కనీసం సూర్యోదయానికి ముందే మీ దీపారాధన అది కూడా మీరు పూర్తి చేసేసుకోండి. అయితే ఈ రోజు తెల్లవారుజామున, అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేచి చక్కగా కాలకృత్యాలవి తీర్చుకొని తల స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు నీళ్ళలో పసుపుని కలుపుకొని స్నానం చేయండి. లేకపోతే సాల్ట్‌నైనా సరే, గరుకు ఉప్పునైనా సరే కలుపుకొని స్నానం చేయండి. ఎందుకంటే దృష్టి దోషాలన్నీ పోతాయి. నెగెటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. అయితే మీ ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని, ఏకాదశి కాబట్టి చిన్న మామిడాకు కొమ్మ మీ గుమ్మానికి ప్రధాన సింహద్వారానికి పెట్టుకోండి. చక్కగా శ్రీ లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క చిత్రపటాన్ని గంధము, కుంకుమలతోటి అలంకరించి తిరునామాలు దిద్దండి. 3 నామాలు ఉంటాయి కదా నిలువుగా, తిరునామాలు పచ్చకర్పూరం వేసి చక్కగా అందంగా తెల్లది, ఎరుపుది 3 ఉంటాయి కదా, అలా నామాలు దిద్దండి. దిద్ది వెంకటేశ్వర స్వామి ఎదురుగుండగా, మామూలుగా మీరు ప్రమిదల్లో చేస్తే నువ్వుల నూనె దీపారాధన చేయొచ్చు, ఆవు నెయ్యి దీపారాధన చేయొచ్చు. కానీ పిండి దీపారాధన చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆవు నెయ్యి దీపారాధన చేయండి. పిండి దీపారాధన ఎందుకంటున్నానంటే, ప్రత్యేకంగా కర్మదోషాలు పోయి, పితృశాపాలు పోయి, పితృ ఆశీర్వచనాలు మనకి కలగాలి అంటే ఖచ్చితంగా పిండి దీపారాధన చేసి తీరాలి. పిండి దీపారాధనలో ఒక్కొక్క దీపారాధనలో 3 ఒత్తులు వేసి 2 పిండి దీపారాధన చేయండి ఆవు నెయ్యితోటి. అలా చేసి మీరు ధూపదీప నైవేద్యాలు సమర్పించండి. ఖచ్చితంగా విష్ణు ఆరాధనలో తులసి దళాలు ఉపయోగించడం మర్చిపోవద్దు. యాలకుల మాల ఒకటి సిద్ధం చేసుకోండి. పసుపు పువ్వులు ఒకటి సిద్ధం చేసుకోండి. ఇవన్నీ సిద్ధం చేసుకొని ఆఖరికి నైవేద్యం కూడా మీరు సిద్ధం చేసుకోవాలి. నైవేద్యం ఖచ్చితంగా పాలు, పళ్ళతో పాటు నువ్వులని నైవేద్యంగా పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. అయితే ఉపవాసం ఖచ్చితంగా ఉండాలి ఈ రోజంతా కూడా. ఎందుకంటే ఆదివారం 23వ తేదీ 2026 సంవత్సరం ఆ రోజంతా ఏకాదశి ఉంది. 24 తెల్లవారుజామున 3 గంటల 40 నిమిషాల దాకా ఏకాదశి ఉంది. పూర్ణ ఏకాదశి అనమాట. కాబట్టి ఆ రోజంతా మీరు ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉండలేని వాళ్ళు కాస్త పాలు, పళ్ళు మాత్రం తీసుకోవచ్చు. ఇంకా కాస్త బీపీలు, షుగర్‌లు ఉన్నవాళ్ళు కాస్త పలహారం కూడా తీసుకోవచ్చు. కానీ అన్నాన్ని, గోధుమలు వీటిని మాత్రం దగ్గరికి రానివ్వకండి. అయితే మీరు పారణ ఎప్పుడు చేయాలి అంటే, సోమవారం,
ఉదయం 10:30 లోపు మీరు పారాయణ చేసేసుకోండి. పారాయణ చేసేటప్పుడు చెప్పుకోవాల్సినటువంటి మంత్రం ఏంటో కూడా చెప్తాను. అలాగే ప్రత్యేకంగా ఈ రోజున జపించవలసినటువంటి మంత్రం, అలాగే సంతాన గోపాల స్వామి వ్రతం చేసుకున్నా కూడా ఈరోజు ఎవరికైతే సంతానం కావాలని చెప్పి కోరుకుంటున్నారో వాళ్ళ కోరిక నెరవేరుతుంది. పిల్లల కోసం తల్లిదండ్రులు కూడా ఈ ఏకాదశి వ్రతాన్ని ఖచ్చితంగా చేయొచ్చు. నియమాలన్నీ కూడా పాటిస్తూ సాయంకాలం కృష్ణాలయానికి వెళ్ళడం, అక్కడ స్వామివారి చుట్టూతా ప్రదక్షిణ చేయడం, తులసిమాల, కొబ్బరికాయ సమర్పించి కాసేపు అక్కడ ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకోబోయేటటువంటి మంత్రాలని 108 సార్లు జపించి మీ మనసులో ఉన్నటువంటి కోరికని స్వామివారి దగ్గర చెప్పుకొని అప్పుడు ఇంటికొచ్చేయండి. కానీ దేవాలయానికి వెళ్ళేటప్పుడు గానీ, వచ్చేటప్పుడు గానీ ఎక్కడా మధ్యలో ఆగొద్దు. తిన్నగా ఇంటి నుంచి బయలుదేరి దేవాలయానికి వెళ్ళండి. దేవాలయం నుంచి బయలుదేరి ఇంటికొచ్చేసేయండి. అయితే ఈ ఉపవాసంలో చాలా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, బ్రహ్మచర్యం ఒకటి పాటించాలి. బ్రహ్మచర్యం పాటించి వీలైతే భూశయనం ఒకటి చేయండి. మంచాల మీద కూర్చోవడం గానీ, పడుకోవడం గానీ చేయొద్దు. ఒకవేళ అసలు మధ్యాహ్నం నిద్రపోరు. ఒకవేళ అనారోగ్య కారణాలో, అలసట వల్లో కాస్త కునుకు తీస్తే నేల మీద ఒక కునుకు తీయండి. ఏమి ఇబ్బంది ఏమీ లేదు. అయితే మరి ఈ రోజు చదువుకోవాల్సిన స్తోత్రం ఎలా ఏంటంటే, విష్ణు కవచం చదువుకోవాలి. విష్ణు కవచం చదువుకున్నా, అలాగే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం మీరు చదువుకున్నా సరే, లేకపోతే భక్తి ప్రపత్తులతో విన్నా, సంతాన గోపాల స్వామి స్తోత్రాన్ని విన్నా, చదివినా ఇవి ఎక్కువ ఫలితాన్నిస్తాయి. ఏ శ్లోకాలు చదువుకోవాలి, ఏ మంత్రాలు మనం జపించుకోవాలి. శ్లోకాల దగ్గరికొచ్చేసరికి మనం ఈ విష్ణు నామాలలో 24 నామాలు ఉన్నాయి కదా! కేశవాది నామాలు. ఆ 24 నామాలు చదువుతూ పసుపు పూలతోనూ, తులసితోనూ అర్చన చేసుకోండి. 24 నామాలు కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణువే నమః అంటూ ఈ చివరిదాకా 24 నామాలు చదువుకోండి. అలాగే శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయితాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. ఈ శ్లోకాన్ని యథాశక్తి జపించండి. ఓం నమో నారాయణాయ అన్న మంత్రాన్ని కానీ, ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రాన్ని కానీ, సంతాన గోపాల స్వామి మంత్రం ఉంది ఆ మంత్రాన్ని కానీ మీరు యథాశక్తి జపించండి. ఈ రోజు నుంచి మొదలు పెట్టుకుని సంతాన గోపాల స్వామి మంత్రం ప్రతిరోజు 108 సార్లు చొప్పున చేయండి. ఒకవేళ మీరు ఏ పూజలు మిగతా రోజుల్లో ఈ ఏకాదశి నాడు పూజ చేసుకుంటారు, ధూపదీప నైవేద్యాలన్నీ సమర్పిస్తారు. కానీ మిగతా రోజుల్లో కుదరకపోవచ్చు. అలాంటప్పుడు కనీసం ఆ ఒక్క నామాన్ని చాంటింగ్ చేసుకుని మీరు మిగతా పనులన్నీ చూసుకోండి. సర్వకాల సర్వావస్థలయందు ఆ మనసులో ఆ నామాన్ని చాంటింగ్ చేసుకోవడానికి అలవాటు పడండి. ఎందుకంటే ఎవరికైతే సంతానం కావాలని చెప్పి కోరుకుంటారో వాళ్ళు ఈ మంత్రాన్ని ఖచ్చితంగా చాంటింగ్ చేస్తారు. గోపాల స్వామి మంత్రం జపించేటప్పుడు మాత్రం ఇలా నమస్కారం చేసుకోండి. కృష్ణుడు చిత్రపటం ఉంటే ఎదురుగుండగా పెట్టుకుని ఇలా దండం పెట్టుకుని, ఓ దేవకీ పుత్ర గోవింద వాసుదేవ జగత్పతి నాకు పుత్రుడిని ప్రసాదించు, లేకపోతే నా బిడ్డలకి పుత్రుడిని ప్రసాదించు, లేకపోతే నాకు మనవణ్ణి ప్రసాదించు, మేము నిన్ను శరణుజొచ్చాము, నీకు శరణాగతుడను నేను అని చెప్తూ భక్తిపూర్వకంగా నమస్కారం చేసుకుని సంకల్ప సహితంగా చెప్పుకుని తులసి పూసలు ఉంటే కనుక తులసి పూలతో తులసి మాలతోటి మీరు ప్రతిరోజు నియమం తప్పకుండా 108 సార్లు చొప్పున జపం చేసుకోండి. అదేంటంటే ఓం దేవకీ సుత గోవింద వాసుదేవ జగత్పతే దేహిమే తనయం కృష్ణ త్వామహం శరణం గతః అని. దీంట్లో బీజాక్షరాలు ఏమీ లేవు. లేకపోతే ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం ఇవి బీజాక్షరాలు అనమాట, బీజ మంత్రాలు. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం దేవకీ సుత గోవింద వాసుదేవ జగత్పతే దేహిమే తనయం కృష్ణ త్వామహం శరణం గతః. ఇవి బీజాక్షరాలతో ఉన్నాయి కాబట్టి మీ దగ్గరలో ఉన్నటువంటి ఏ పంతులు గారితోనో బీజాక్షరాలు ఎలా పలకాలో వాళ్ళతో చెప్పించుకొని మీరు చక్కగా చదువుకోవచ్చు. లేకపోతే ఓం దేవకీ సుత గోవింద వాసుదేవ జగత్పతి అంటూ అంటే చెప్పాను కదా ఆ మంత్రాన్నైనా మీరు చదువుకోవచ్చు. ఏమీ దోషం లేదు. చక్కగా ఓం దేవకీ సుత గోవింద వాసుదేవ జగత్పతి దేహిమే శరణం కృష్ణ త్వామహం శరణం గతః అని మీరు ప్రతిరోజు కూడా తల్లిదండ్రులు కూడా చెయ్యొచ్చు. పిల్లల కోసం మనవాళ్ళు కావాలి, ఇంట్లో వంశాభివృద్ధి జరగాలి అని చెప్పి తల్లిదండ్రులు కూడా చెయ్యొచ్చు. మీకు వీలైతే వెన్నని నైవేద్యంగా పెట్టండి. వెన్నని నైవేద్యంగా పెట్టండి. స్వామివారికి మీరు పాలు పళ్ళుతో పాటు
నువ్వులను నైవేద్యంగా పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఇందాక నేను పిండి దీపారాధన చేయమని చెప్పాను కదా! అది కేవలం ఆవు నేతి దీపారాధన చేయమన్నాను కదా! దాంట్లో మనం పిండి దీపాలు ఎలా తయారు చేసుకుంటాం? వరి పిండిలో కాస్త బెల్లం పొడి, యాలకుల పొడి, కాస్త ఆవు నెయ్యి, కాస్త తడి పొడిగా కొబ్బరి నీళ్ళలా తడి చేసి లేదా పాల్లో తడి చేసి చక్కగా 2 ప్రమిదల్లా చేసుకొని దాంట్లో ఆవు నెయ్యి పోసి దీపారాధన చేస్తాం. అయిపోయాక దీపాలు కొండెక్కాక ఆ నల్లటి కొండెక్కిన మసిని బొట్టు కింద పెట్టుకోండి. దాంట్లో సగం కాలిపోయిన ఒత్తులుంటాయి కదా! పడేయకండి. అవి ఇలా ముద్ద చేసేసి ఆ ప్రసాదంలో అంటే పిండి దీపారాధన ముద్దల ముద్దల కింద చిన్న చిన్న ఉండల కింద చేసేయండి. చేసి ఒక దాంట్లో ఈ కాలిన బొడ్డొత్తు ఉంటుంది కదా! అది తీసి ఎవరికైతే సంతానం కావాలి అని చెప్పి కోరుకుంటున్నారో వాళ్ళ చేత తినిపించండి. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా సంతానం కలిగి తీరుతుంది. ఇది భవిష్య పురాణంలో చెప్పబడినటువంటి పరిహారం అన్నమాట. కాబట్టి ఈ రకంగా మీరు ఎన్ని ఏకాదశులు వీలైతే అన్ని ఏకాదశులు చెయ్యండి పిండి దీపారాధనతోటి. కాకపోతే మంత్రం మాత్రం 40 రోజుల పాటు కంటిన్యూయస్‌గా చేయండి. ఆడవాళ్ళకి ఏదైనా ఆటంకం వస్తే ఆ రోజులు మానేసి మినహాయించి తర్వాత రోజులు కంటిన్యూ చేసుకోవచ్చు. నియమాలు మాత్రం ఖచ్చితంగా పాటించే తీరాలి. సంతానం కావాలి అని కోరుకున్న వాళ్ళు వీలైనన్ని సార్లు సంతాన గోపాల స్వామి ఆలయాలు ఎక్కడైనా ఉంటే అక్కడ దర్శించండి. లేకపోతే మీకు దగ్గరలో ఉన్నటువంటి విష్ణాలయానికి వెళ్లి సంతానం కావాలి అని చెప్పి ప్రార్థించి రండి. లోకా సమస్త సుఖినో భవంతు. మరి